వాస్తవాలు ఏంటనేది మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి చెప్తారు. ఎస్ కృష్ణమూర్తి చెప్పండి. కార్యదర్శి బీజేపీకి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి ఫుల్ టైం ఆయన ఎటువంటి పదవులు ఆశించారు, ఏం చేయరు. ఆయన లక్ష్యం వల్ల ఒకటే, ఎక్కడ పోయినా బీజేపీని గెలిపించాలి, బీజేపీ శ్రేణిలో ఉత్సాహం నింపాలి. ఇది కొద్ది రోజుల క్రితం బీజేపీకి రాష్ట్రంలో ఉన్న క్రమక్రమంగా పడిపోయి రోజు రోజుకు క్షీణిస్తా ఉంది. ఈ క్షీణ దశలో ఉన్న గ్రాఫ్ను కొంత పెంచాలి, శ్రేణుల్లో కొంత మనోధైర్యం కలిగించాలి అన్న లక్ష్యంతో నిన్న బిఎల్ సంతోష్ హంగ్ అనే కొత్త పదాన్ని తెరపై తీసుకొచ్చారని మనం ఇక్కడ చెప్పొచ్చు. రాజకీయ పరిశీలకులు కూడా ఇదే అంశాన్ని కొంత చెప్తా ఉన్నారు. కారణం ఏంటంటే బిఎల్ సంతోష్ రాష్ట్రంలో హంగ్ వస్తుంది, ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాదు. ఆ హంగ్ వచ్చిన సమయంలో బీజేపీ అంటే సర్వేలన్నీ కూడా ఇప్పుడున్న సర్వేలలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా అసెంబ్లీ పోటీ జరగబోతున్నది. బీజేపీ కేవలం సింగిల్ డిజిట్ అంటే 9 సీట్లకు మాత్రమే గెలిచే అవకాశం. కొన్ని సంస్థలు అయితే, కొన్ని సర్వేలు అయితే 2 నుంచి 3 సీట్లు మాత్రమే చెప్తా ఉన్నాయి, కొన్ని సీట్లు 9 నుంచి 10, కొన్ని సర్వే సంస్థలు 9 నుంచి 10 అని చెప్తా ఉన్నాయి. అంతకన్నా ఎక్కడ కూడా చెప్పట్లేదు. అంటే శ్రేణు నిరుత్సాహం రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది. ఈ పెరిగిపోతున్న నిరుత్సాహాన్ని కొంచెం కట్టడి చేయాలి. అంటే బీజేపీ కూడా రాబోయే గురించి పోతున్నది రాష్ట్ర రాజకీయాల్లో అని కొంత బలంగా శ్రేణుల్లోకి ఎందుకు సంతోష్ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పచ్చు. మనం గమనించవచ్చు, గతంలో అమిత్ షా కానీ లేదంటే జేపీ నడ్డా వీళ్ళు చెప్పారు ఏమనంటే, ఎంపీలు కేంద్ర మంత్రులు ఎవరున్నా సరే వాళ్ళందరూ ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నిక పోటీ చేయాలి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సిద్ధంగా ఉండండి, మీ కాన్స్టిట్యూన్స్ లో మీరు దృష్టి పెట్టండి అని చెప్పారు. ఇందులో బాగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మురళీధర్ రావు, బండి సంజయ్, బాబురావు ఈ ఎంపీలతో పాటు మిగతా వాళ్ళు అంటే ప్రాంతీయ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు మురళీధర్ రావు. ఆయన కూడా ఈసారి పోటీ చేస్తున్నారని చెప్పేసి పార్టీ సంకేతాలు ఇచ్చారు. ఈ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో కొంత శ్రేణులో గందరగోళం ఏర్పడింది. అంటే జాతీయ స్థాయి అంటే కీలక నేత అందరూ పోటీ చేసినప్పుడు ఎన్నికల్లో ఎవరు ప్రచారం చేయాలి, ఎవరి స్థానంలో వాళ్ళు మాత్రమే ఉంటారు, మిగతా స్థానాలకు ఎవరు చేయాలి, ఎవరు ప్రచారం చేయాలి, పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని ముందుకు ప్రచారంలో ఎవరు కావాలి అనే విషయంలో కూడా చర్చ వచ్చింది. ఈ చర్చ సందర్భంగా కొంత శ్రేణుల్లో గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో మనం ఖచ్చితంగా గెలుస్తా ఉంటాము, పార్టీ ఎవరు పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా మనం ఉంటాము, ఖచ్చితంగా మనము కీలకంగా మారబోతున్నాం అని మాత్రమే ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి కొంత రాజకీయంగా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరో అంశం, ఇక్కడ బిఎల్ సంతోష్ అసలు పార్టీ అభ్యర్థులు ఎవరు అనేది ఇంతవరకు ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఇంతవరకు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర ఎన్నికల కమిటీ ఏమిటి, ఎన్నికల కమిటీ ఎంతమందితో నియమిస్తారు, ఎంతమందితో నియమించారు అనే విషయం ఇంతవరకు స్పష్టత రాలేదు. రెండో అంశం, సుమారుగా పార్టీ టికెట్ల కోసం దరఖాస్తులు దాదాపుగా 10,000 వచ్చాయి అని చెప్పేసి పార్టీ ప్రకటించింది. ఆ 10,000 దరఖాస్తుల స్క్రూటినీ అయ్యాయి. అయినప్పుడు ఎంత మేరకు ఫిల్టర్ చేశారు, 119 నియోజకవర్గాలకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు, ఎంతమంది పోటీ సిద్ధంగా ఉన్నారు, ఆ పోటీ చేసే 119లో బలంగా అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఢీకున్న స్థాయి ఉన్నవారు ఎంతమంది అన్న విషయాన్ని పార్టీ ఇప్పటి వరకు లెక్కించలేదు. ఇవన్నీ పరిశీలిస్తే బీజేపీ గందరగోళంలో ఉంది. ఎన్ని కొంత జాబ్ ఎగిరితే బాగుండు అనే అంతర్గతంగా చర్చలలో కూడా ఉంది. అయితే బయటకు పార్టీలో ఉత్సాహం నింపేది ఎప్పుడంటే అప్పుడు సిద్ధం చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ బీజేపీకి నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. అభ్యర్థులు లేరు వచ్చారు, నామకే వాస్తే పోటీ చేసే చాలా మంది ఉంటారు. కానీ బలంగా ఢీకొని కాంగ్రెస్ అభ్యర్థిని కానీ బీఆర్ఎస్ అభ్యర్థిని కానీ బలం, శక్తి, సామర్థ్యం, ఆర్థిక వనరు ఉన్నవాళ్ళు అనే విషయాన్ని పరిశీలించినప్పుడు ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు ఈ హంగ్ పేరుతోటి కొంత నాయకులను తీసుకొస్తే బాగుంటుంది, కొంత పార్టీ శ్రేణులు ఉత్సాహం నిండుతుంది అనే ఉద్దేశంలో బిఎల్ సంతోష్ ఈ వ్యాఖ్యలు చేసిన మన జిల్లాల వారీగా పరిస్థితి, జిల్లాల వారీగా కొన్ని జిల్లాల్లో పోటీ ఎక్కువగా ఉన్నది వాస్తవానికి, కొన్ని జిల్లాల్లో ఆ స్థానాలకు పోటీ ఎవరు లేరు. కాబట్టి ఇది కూడా మనం పరిశీలించడం ఈ అంశాన్ని రాజకీయంగా మారుతా ఉన్నారు.
పార్టీకి సంబంధించి చాలా ప్రాంతాల్లో చాలా నియోజకవర్గాల్లో సరైనటువంటి అభ్యర్థులు బీజేపీకి లేరు, కొరత ఉందనేటువంటి చాలా ప్రధానమైనటువంటి విమర్శ బీజేపీ పార్టీపై ఉంది. సో ఇలాంటి క్రమంలో ఇప్పటికీ అభ్యర్థులు ప్రకటన జరగలేదు పూర్తి స్థాయిలో. సో గెలుపోవటంలో నిర్దేశించే అభ్యర్థులు కాబట్టి సో అభ్యర్థుల ప్రక్రియ కాకుండానే వ్యాఖ్యలు చేయడం అనేది కేవలం రాజకీయంగా కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మైలేజ్ కోసం చేసిందన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తే, ఇంకో పక్క ప్రధానంగా ఒకవేళ హంగు ఏర్పడితే కనుక బీజేపీకి బీ టీమ్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కావాలని చేస్తున్నాయి, లేకపోతే ఇలాంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కలిసే ప్రసక్తే లేదు. కలిస్తే ఈ రెండు పార్టీలు కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో దానిపై మీరేమంటారు?